నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ పేదరాశి పెద్దమ్మ మనకి చెప్పబోయే కథ పేరు ఇష్టం. ఆ రోజు వెన్నెల చల్లగా హాయిగా ఉంది. మహారాజు ప్రభాకరుడు భార్యతో సహా డాబా మీద కూర్చుని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు. అతనికి సుశీల, సుగుణ, సుమతి అని 3 కుమార్తెలు. వారు గుర్తొచ్చారు అతనికి. గుర్తు రావడమే కాకుండా వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరన్నది తెలుసుకోవాలి అనుకున్నాడతను. అమ్మాయిలను సముఖానికి ప్రవేశపెట్టమని పరిచారికులను ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో 3 అమ్మాయిలు మహారాజు ముందు నిలబడ్డారు. సుశీలకు 18 ఏళ్ళు, సుగుణకు 17 ఏళ్ళు, సుమతికి 16 ఏళ్ళు. చూడముచ్చటగా ఉన్నారు 3. తండ్రి ముందు తలలు వంచుకుని నిల్చున్నారు. తల్లులు, నాదో చిన్న ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి. అడగండి నాన్న. నేనంటే మీకెంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పండి అడిగాడు మహారాజు. సమాధానంగా ముందు ఒకరిని ఒకరు చూసుకున్నారు రాకుమార్తెలు. సుశీల, ముందు నువ్వు చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అంత ఇష్టం. బావుంది అంటూ ఆనందించాడు రాజు. తల్లి సుగుణ, నువ్వు చెప్పు ఇప్పుడు. మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచం అంత ఇష్టం నాన్న. ఆ మాటకి గర్వంగా భార్య వైపు చూశాడు మహారాజు. ఇప్పుడు సుమతి చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం అన్నాడు. చెప్పమ్మా, నాన్నగారంటే నీకెంతిష్టం అడిగింది తల్లి. నాన్నగారంటే ఊరగాయలో ఉప్పంత ఇష్టం అన్నది సుమతి. ఉప్పంత ఇష్టమా? చీదరించుకున్నాడు మహారాజు. మళ్ళీ చెప్పు అన్నాడు. అదే నాన్న, మీరంటే నాకు పప్పులో ఉప్పంత ఇష్టం అన్నది సుమతి. మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపగించుకున్నాడు రాజు. నన్ను అర్థం చేసుకోండి నాన్న, నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే, ఆపు నీ అధిక ప్రసంగం చెయ్యెత్తి వారించాడు రాజు. ఎవరక్కడ అంటూ పరిచారికుల కోసం కేకేశాడు. సెలవు మహాప్రభు. 2 భటులు వచ్చారు. సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా. ఈ మర్యాద లేని దాన్ని, మహారాజుతో మాట్లాడడం చేతకాని దాన్ని వెంటనే నగర బహిష్కారం చెయ్యండి అన్నాడు. నాన్నా, దిగ్భ్రమ చెందింది సుమతి. యావండి, చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య. తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేను దేవి. నన్ను ఉప్పుతో పోలుస్తుందా? తగిన శిక్ష అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు రాజు. తీసుకుని వెళ్ళండి భటులను ఆజ్ఞాపించాడు. నాన్నా అని ఎంతగా ఏడ్చినా పట్టించుకోలేదు రాజు. సుమతిని చూడటం ఇష్టం లేనట్టుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. పదండమ్మా. సుమతిని తొందర చేశారు భటులు. అంతఃపురం నుంచి ఆమెను తరలించుకుని పోయారు. నగర పొలిమేరలు దాటించి వెనుతిరిగి వచ్చేశారు. వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కళింగ రాజధాని శివారులను చేరుకున్నది సుమతి. నడిచి నడిచి అలసిపోవడంతో ఓ కొలను దగ్గర కూర్చున్నది. కొలంలోని నీరు తాగబోయి అందులో ప్రతిఫలిస్తోన్న తనని నఖశిఖ పర్యంతం చూసుకున్నది. అందం, ధరించిన దుస్తుల రీత్యా తాను రాజకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకూడదు. తెలిస్తే తాను బతకడం కష్టం అనుకున్నదామె. అందంగా ఉండకూడదు, రాకుమారినని తెలియకూడదు అనుకున్నది. చుట్టూ చూసింది. అదృష్టం కలిసొచ్చింది. ఎవరివో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి. వాటిని ధరించింది సుమతి. రాకుమారి దుస్తుల్ని కొలనుకు అటుగా గల చెట్టు తోరలో దాచింది. తర్వాత అక్కడే కొన్ని బొగ్గులు కనిపించాయి.
ఎవరో బాటసారులు వంట చేసుకుని తిన్నట్టున్నారక్కడ. ఆ బొగ్గులు అరగదీసి మసిని పూసుకుంది. నీరు తాగి సేదదీరింది. ఈలోపు తెల్లవారింది. తెల్లవారడంతోనే రాజధానిలోకి ప్రవేశించింది. అక్కడున్న ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఇంటెడు పని చేస్తానన్నది. తనను పని మనిషిగా తీసుకోమని, నెలకు 4 వరహాలు ఇస్తే చాలని చెప్పింది. ఎవ్వరూ ఇస్తామనలేదు, తీసుకోలేదు. అలా అడగ్గా ఓ ధనవంతుడు డబ్బులివ్వను కానీ 3 పూటలా తిండి పెడతాను, ఇష్టమైతే ఇంటెడు పని చెయ్యమన్నాడు. అప్పటికి అదే చాలును అన్నట్టుగా ఆ ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి. ఇంటి పని వంట పని చేయసాగింది. ఆ ధనవంతునికి 2 కూతుళ్ళు. వారి పేర్లు వినజ, వనజ. ఆ ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరైన సంబంధాలు దొరకడం లేదు. ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోరా వేయించాడు. రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజమందిరంలో ప్రతిరోజు సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు 3 రోజుల పాటు కన్యలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి కన్య పాయస పాత్రతో ప్రవేశించాలి. అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకి ముద్రిక తొడుగుతాడు. ఎవరికైతే రాజముద్రికను తొడిగాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్ళి అని దండోరాతో పాటు రాకుమారుని చిత్రపటాన్ని కూడా ఊరి కూడళ్లలో ఏర్పరిచారు. ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతి కన్య ఆ రాజకుమారుడు తన భర్త అయితే బావుండని అనుకోసాగింది. మర్నాటి నుంచే రాజమందిరంలోకి కన్యల ప్రవేశం. వినజ, వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు. సుమతిని చక్కగా పాయసం తయారు చేసి పాత్రలలో నింపి ఇమ్మనమన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటామన్నారు. ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో వినజ, వనజలిద్దరూ అలంకరించుకోవడంలోనూ సూర్యాస్తమయం కోసం ఎదురు చూడడంలోనూ క్షణక్షణం గడపసాగారు. యాలకులు వేసి పాయసాన్ని అత్యద్భుతంగా తయారు చేసింది సుమతి. పాత్రల్లో పోసి వినజ, వనజలకు అందజేసింది. అవి పట్టుకుని పరిగెత్తారు ఇద్దరు. చేసిన పాత్రలో ఇంకా కొంచెం పాయసం మిగిలి ఉంది. దాన్ని పట్టుకుని తాను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పు లేదు కదా, ఈ కష్టాలు తీరుతాయి అనుకున్నది సుమతి. అనుకున్నదే ఆలస్యం. ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకుని ముందుగా కొలను గట్టుకు చేరుకున్నది. అక్కడ చెట్టు తొర్రలో దాచిన తన రాకుమారి దుస్తులు తీసి ధరించింది. రోజువారీ కట్టుకునే బట్టలను అదే స్థలంలో దాచింది. రాజమందిరానికి చేరుకుంది. అర్ధరాత్రి కావస్తుంటే గబగబా వెళ్ళి కన్యల వరుసలో నిల్చుంది. అప్పటికి 2 సార్లు కన్యలందరినీ చూశాడు రాకుమారుడు. ఎవ్వరూ నచ్చలేదు అతనికి. ముచ్చటగా 3వసారి చూద్దామనుకుని బయలుదేరాడు. మందిరంలో వరసలు కట్టి నిల్చున్న కన్యలందరినీ చూస్తూ నడుస్తున్నాడతను. కొత్తవారెవరైనా వచ్చింది లేనిది గమనిస్తున్నాడు. అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. కన్యలందరూ వెనుదిరిగారు. సుమతి కూడా వెనుదిరిగింది. ఆమె అలా తిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు. చందమామ తప్పుకున్నట్టు అనిపించింది. ఆ అందం, ఆ దుస్తులు అద్భుతం, అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు. పరుగు తీశాడు అటువైపుగా. తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతిని గమనించలేదు సుమతి. త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రంతో పరుగు తీసిందామె. కొలనుకు చేరుకొని దుస్తులు మార్చుకోవాలి. తరువాత ఏమీ తెలియని దానిలా వినజ, వనజలు ఇంటికి వచ్చేటప్పటికీ ఎప్పటిలా మసిపూసుకుని పాత పని మనిషిలాగా పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనతోనే రాకుమారుడి దృష్టికి అందకుండా వేగంగా పరుగు తీసింది సుమతి. కనిపించి కనిపించకుండా పోయిన అందాన్ని వెతికి దొరకకపోవడంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు. ఆ రాత్రి కూడా గడిచింది. తెల్లారింది. గతరాత్రి ఎవరినో రాకుమారుడు నచ్చుకున్నట్ట.
ఆమె కోసం పరుగు తీశాట. అయితే ఆమె కనిపించలేదంటూ వినజ వనజలు చెప్పుకోవడాన్ని విన్నది సుమతి. రాకుమారుడు నచ్చుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో? నచ్చుకుంటే పారిపోవడం ఏమిటి? అదేమి చిత్రం అనుకున్నది. అంతలోనే ఆ మహాతల్లికి రాకుమారుడు నచ్చలేదేమో. రాకుమారుడికి ఏం తక్కువ? ఎంత బావున్నాడో! ఆ అందం, ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి. సాయంత్రం అయ్యింది. పాయస పాత్రలు పట్టుకుని కన్యలంతా మళ్ళీ రాజమందిర ప్రవేశం చేశారు. పరుగు పరుగున పాయస పాత్ర పట్టుకుని సుమతి కూడా చేరుకున్నదక్కడికి. ఆసరికే బాగా పొద్దుపోయింది. అర్ధరాత్రికి ఇంకా ఒక ఘడియ మాత్రమే సమయం ఉంది. ఆయాసపడుతూ కన్యల వరుసలో నిల్చుందామె. రాజకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్టుగా అంత దూరం నుండి గబగబా రాసాగాడు. తన కోసం అంటే తన కోసం వస్తున్నాడని కన్యలంతా వరుస తప్పారు. గుంపుగా ఏర్పడ్డారు. ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనపడకుండా పోయింది. రాకుమారుని ముందుకు వెళ్లేందుకని సుమతి ప్రయత్నిస్తోండగా ఆమెను వెనక్కి గుంజారెవరో. చూస్తే వినజ వనజలు. భయపడ్డది సుమతి. అంతలోనే అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. గంటలు వినబడటం, ఆ మరుక్షణం రాజమందిరంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో అంతా ఒకరినొకరు తోసుకుంటూ బయటపడ్డారు. ఆ రాత్రి అలా గడిచింది. తిరిగి తెల్లవారింది. ఆ రోజే ఆఖరి రోజు. ఆ రోజు గాని రాజ్యంలోని కన్యలను రాకుమారుడు నచ్చుకోకపోతే మర్నాటి నుంచి చుట్టుపక్కల రాజ్యాలలోని కన్యలను చూసేందుకు వెళ్తాడతను. వార్తలు అలా వినవచ్చాయి. ఆ రాత్రి అటో ఇటో తేలిపోవాలన్నారు వినజ వనజ. గతరాత్రి తాము ఒక అందగత్తెను చూశామంటూ ఆమెను గనుక రాజకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్ళాడే అవకాశం ఉండడంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి. ఈరోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి, ముఖమంతా రక్కి పెడతాం అన్నారు. అది విని వణికిపోయింది సుమతి. ఈలోగా సాయంత్రం అయ్యింది. పాయస పాత్రలతో యథావిధిగా కన్యలంతా రాజమందిరానికి చేరుకుంటున్నారు. కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గర భటుడు వారిని లోపలికి పంపుతున్నాడు. ఆ భటుడు ఎవరో కాదు, రాకుమారుడే. సుమతి కోసం అతను మారువేషంలో నిల్చున్నాడు. క్షణాలు గడిచిపోతున్నాయి. తమను చూసేందుకు రాకుమారుడు రావడం లేదని అటు కన్యలందరూ గోల చేస్తుంటే ఇటు రాకుమారుడు కూడా అదే విధంగా సుమతి కోసం ఆందోళన చెందుతున్నాడు. అర్ధరాత్రి 12 కావస్తోంది. ఇంకా 4-5 క్షణాల్లో గంటలు వినవస్తాయనగా సుమతి పాయస పాత్రతో పరుగున వస్తూ కనిపించింది. రాకుమారుడు అడ్డుకున్నాడామెను. లోనికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకుని తాగివేశాడు. ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతివేలికి తొడిగాడు. సుమతి చేష్టలుడిగి ఉండిపోయింది. తాను భటుణ్ణి కాదని రాజకుమారుణ్ణి అంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి సుమతిని సిగ్గుల మొగ్గ చేశాడు. సుమతి రాకుమారుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రాలేకపోయాడు గాని విందుకు మిత్రదేశపు రాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు. అతనికి వంటకాలన్నీ ప్రత్యేకంగా తయారు చేయించి వడ్డించారు. కానీ అన్నీ చప్పగా ఉన్నాయి. ఏదీ రుచికరంగా లేదు. ఊరగాయే కాదు, పప్పు కూడా చప్పగా ఉండి తినబుద్ధి కావడం లేదు. చీదరించుకుంటున్నాడా రాజు. అప్పుడక్కడికి భర్తతో సహా వచ్చింది సుమతి. ఊరగాయలోనూ పప్పులోనూ సరిపడా ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది. బాగుందని మెచ్చుకున్నాడతను. నువ్వంటే నాకు ఉప్పు అంత ఇష్టమని అప్పుడెందుకన్నానో ఇప్పుడు తెలిసిందా నాన్న? అడిగింది సుమతి. తెలిసింది అన్నట్టుగా కళ్ళు చెమర్చుకుని తల ఊపాడు రాజు.
తల్లి అని అభిమానంగా చేతులు చాచాడు. ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి. ఏ పదార్థానికైనా ఉప్పు రుచిని ఎలా తీసుకురాగలదో చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక పేదరాశి పెద్దమ్మ కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.